జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం నిడిగుండ గ్రామంలో ముద్రాజుల సమావేశానికి హుజరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేంద్ర హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఈటెల రాజేంద్ర హాట్ కామెంట్ చేశారు. బీఆర్ఎస్ హుజరాబాద్ లో ఒక సైకోను ఎమ్మెల్సీగా చేసిందని విమర్శించారు. కులం మతం చూడకుండా అన్ని వర్గాలపై బెదిరింపులకు కిడ్నాప్లకు పాల్పడుతుంటే సిపికి ఫిర్యాదు చేశామని తెలిపారు. ఇప్పుడు నాలాంటి వ్యక్తులపైన కూడా సుఫారీ చేసేంత వరకు వచ్చిందని, ఈ సహనం ఓపిక నశిస్తే హుజరాబాద్ నడి చౌరస్తాలో చెప్పుల దండ వేసి తిప్పుతామని ఈటెల రాజేందర్ హెచ్చరించారు. అధికార దుర్వినియోగం పాల్పడిన వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన కేసీఆర్ను ఓడించి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ బావుట ఎగిరేసిన సందర్భంగా కంపనమెత్తిన కేసీఆర్ నేను వద్దన్నా గెలిపి హుజరాబాద్ ప్రజానికానికి అత్యంత రుచి చూపించాలనేటువంటి సంకల్పంలో భాగంగా ఎమ్మెల్సీ పదవిస్తే ఈటెల రాజేంద్ర గారిని నేను ఎదుర్కోలేను, నాకు ప్రజల మీద దౌర్జన్యం చేయాలంటే ఈటెల రాజేంద్ర గారిని నిత్యం హింస పెట్టాలంటే, మానసికంగా ఇబ్బంది పెట్టాలంటే, నాకు ఇంకా కొంచెం ప్రోటోకాల్ ఉన్న పదవి ఇవ్వాలంటే నిప్పు పదవి కూడా ఇచ్చి క్యాబినెట్ హోదా కల్పించి మా ప్రజల మీద జనక్రీసినట్టు వదిలిపెట్టి ఈ కులం మా కులం అనే తేడా లేకుండా అనగారిన వర్గాల ప్రజల మీద దౌర్జన్యం చేయడం, పిలిపించుకొని బెదిరించడం, ఒక్కొక్కసారి కిడ్నాప్ చేసి కొట్టడం, ఏదైనా ప్రెస్ వాళ్ళు వ్యతిరేకంగా రాస్తే ప్రెస్ వాళ్ళు కొట్టడం, సోషల్ మీడియాలో పెడితే సోషల్ మీడియా వాళ్ళని కొట్టడం నిత్యకృతం అయిపోయింది. మేము గత 1.5 years అధికారిక కార్యకలాపాల కూడా మేము దూరంగా ఓడిపోయింది. ఎందుకంటే అసలే పిచ్చోడు, అందులో ప్రగతి భవన్ అండగా ఉన్నది, కేసీఆర్ ఏదో ఆలోచిస్తున్నా ఉంటుందని చెప్పి భావించి వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ నాయకులు అధికార దుర్వినియోగం పాల్పడిన వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన